హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్గా చేపల పులుసు ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని ఒక 2 గంటలు నూనె పోసుకోవాలి. చేపల కూర కాబట్టి ఆయిల్ ఎక్కువ పడుతుంది. సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు వేసుకుని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి. అయిన దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో కాస్తంత ఈవెన్గా ఫ్రై అవ్వనివ్వండి. కొంచెం అడుగంటుతుంది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కానీ తిప్పుతూ మాడిపోకుండా చూసుకొని ఫ్రై చేసుకోవాలి. దాంట్లో కాస్తంత స్ప్రింగ్ ఆనియన్స్ అన్నీ బాగా కలుపుకోండి. కలుపుకున్న దాంట్లో తరిగిన కొత్తిమీర, అది కూడా ఒక గుప్పుడు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మొత్తం అన్నీ ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న దాంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ కారం. నాన్ వెజ్ కర్రీ కాబట్టి కొంచెం కారం ఎక్కువ ఉన్నా పర్లేదు, బాగానే ఉంటుంది. కొంచెం కారం వేసుకుని మొత్తం అంతా పట్టేలా మిక్స్ చేయండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఏదైతే మనం ముందుగా చేపలు తీసుకొని కడిగి నీట్గా పెట్టుకున్నామో వాటిని కూడా యాడ్ చేసుకోండి. చేపల ముక్కలన్నీ వేసుకొని వాటిని గరిటెతో కాకుండా మామూలుగా చేత్తో ఇలాగా గిన్నె ఇలా ఊపుతూ షేక్ చేస్తూ కలపండి. మొత్తం మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా. గరిటెతో కూడా తిప్పండి, కొంచెం ముక్క విరిగిపోకుండా జాగ్రత్తగా చూసుకొని కలపండి. కలిపిన మిశ్రమంలో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఎక్కువ కాదు, కొంచెమే, ఒక టీ గ్లాసుడు అంతా నీళ్ళు పోసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇంకా కొంచెం నీళ్ళు ఇంకొంచెం పడతాయి, ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని మూతేసేసి ఒక 5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత వాటర్ ఇలాగా బాగా మరుగుతున్నప్పుడు మూత తీసి టేస్ట్కి తగినంత ఉప్పు, చింతపండు పులుసు అది ఒక 1/2 అవర్ ముందే నానబెట్టుకున్నాను. ఆ చింతపండు పులుసుని కూడా మనం వేసుకోవాలి. పులుపుకు తగ్గట్టు, అంటే కూర మనకి టేస్ట్ని తగ్గట్టు వేసుకోండి. వేసిన తర్వాత ఇది కూడా కలిపేటప్పుడు కాస్తంత గిన్నెని షేక్ చేస్తూనే కలపండి, గరిటెతో కాకుండా. ఎందుకంటే ముక్క మనకు ఆల్రెడీ మగ్గింది కాబట్టి విరిగిపోయే ఛాన్స్ ఉండిద్ది గరిటెతో ఎక్కువ తిప్పితే. అందుకే చూసుకొని జస్ట్ అలా అలా కలపండి. కలిపి మూత వేసేసి ఒక 5 నిమిషాలు, మళ్ళీ ఒక 5 నిమిషాలు ఆ చేపల పులుసు ఏదైతే మనం గుజ్జు పోసామో చింతపండుది అదంతా ముక్కలకి పట్టేంత వరకు మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత కొంచెం ఆయిల్ మనకి పైన తేలుతుంది. దాంట్లోనే ఒక పొడి మసాలా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ యాడ్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర. అంతే, మన వేడివేడి చేపల పులుసు అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.